వృశ్చిక రాశి వారికి ఇంతవరకు కూడా కంటక శని, అంటే చతుర్థంలో శని ఉంటే దాన్ని కంటక శని అని అంటారు. మార్చి 29 నుండి కంటక శని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో ప్రశాంతత కరువైంది. 200 సంవత్సరం వీళ్ళకి మైండ్ అంతా గందరగోళంగా ఉన్నట్టుంది. దాని నుండి వీళ్ళు బయటపడేటువంటి సమయం. కుటుంబ సభ్యులతో కూడా సమస్యలు, ఏది మాట్లాడినా అది పెద్దదవడము, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు విభేదాలు ఉన్నాయి. అందువలన ఇంటికి వెళ్తే కూడా వీళ్ళకి ప్రశాంతత కరువైందని చెప్పాలి. మరి అటువంటి సమయం వెళ్ళిపోతూ ఉంది. పంచమానికి శని వెళ్తున్నాడు. కాబట్టి పిల్లలు, సంతానము, వారి యొక్క ఆరోగ్యము బాగోగులు చూసుకోవాల్సినటువంటి, శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నారు, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారు అనేటువంటి పునః పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ఈ వృశ్చిక రాశి వారికి. మీరు ఊహించింది, కల్పించుకున్నటువంటిది అన్ని నిజమే. ఆ నిజాలను, ఆ కళల్ని మీరు సాకారం చేసుకునే దిశగా మీరు అడుగులు వేయండి, కష్టపడండి. ఎక్కడ స్టాక్ మార్కెట్ కానీ, లాటరీ కానీ, బెట్టింగ్స్ కానీ, జూదము ఇటువంటి వాటికి పాల్పడకండి. పంచమంలో శని మీకు అంత ఈజీగా డబ్బు ఇవ్వడం. కర్మకారకుడు కర్మ చేస్తేనే మీకు డబ్బు అనేది లభిస్తుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శని సప్తమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి లాభం అనేది అంత ఈజీగా రాదు. కాబట్టి మీ సొసైటీలో మెలిగేటప్పుడు కూడా ఒక లీడర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలా. దీని ద్వారా మీరు ఒక నాయకుడిగా అనిపించుకోవచ్చు. ఒక గ్రూప్కి లీడర్ అవ్వచ్చు, ఒక యూనియన్కి లీడర్ అవ్వచ్చు. సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. శని భగవానుడు మీనంలోకి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వీళ్ళకి. కొత్త కొత్త జాబుల్లోనూ వీరు వెళ్ళొచ్చు. ఫారిన్ రిలేటెడ్కి వెళ్ళొచ్చు. ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ రావచ్చు వీళ్ళకి. ఎంఎన్సి కంపెనీలోనూ ఉద్యోగాలు రావచ్చు. చాలా మార్పులు సంభవించబోతున్నాయి ఈ కంటక శని పోయిన తర్వాత వృశ్చిక రాశిలో. అయితే భయము, ఆందోళన వీళ్ళ యొక్క ఆలోచనలో అయితే ఉంటుంది, వీళ్ళ ఐడియాస్లో ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి ఐడియాస్ని ఇతరులతో పంచుకొని సరైనటువంటి సూచనలు, సలహాలు పొంది తర్వాత ముందడుగు వేసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మరి తృతీయ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి సప్తమాన్ని చూసినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలా. లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత. లైఫ్ పార్ట్నర్తో చాలా శ్రద్ధగా వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. మాటలు కానీ, బాండేజ్ కానీ ప్రతిదీ కూడా సమస్య రాకుండా చూసుకోవాలా. లేకుంటే తెగింత వరకు మాట్లాడితే విడిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఈ వృశ్చిక రాశి వారి. వీళ్ళు గృహాలు, వాహనాలు కొనేటువంటి సమయం ఇది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ల్యాండ్స్ కానీ, ప్రాపర్టీలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి పరిష్కరించబడతాయి అని చెప్పవచ్చు. దశమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తున్నారు. కాబట్టి వాక్కు మీద శ్రద్ధ పెట్టాలి. ఫైనాన్స్ మీద శ్రద్ధ పెట్టాలి. మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీ పేరు మీదుగా సేవింగ్స్ అనేది ఉంటే మీరు పురోగతి సాధించినట్లు. మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీరు తిరోగమనంలో ఉన్నారు. కాబట్టి పురోగతి సాధించే దిశగా మీరు ముందుకు అడుగులు వేయండి. అన్నీ కూడా సక్రమంగా సాగుతాయనేసి చెప్పవచ్చు వృశ్చిక రాశి వారి. ధనుసు రాశిని తీసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని చాలా మంచి చేసిందని చెప్పాలా. ధైర్యము, సాహసము, పరాక్రమంతో వాళ్ళు ఎన్నో మంచి సాధించారు అని చెప్పి, వాళ్ళు ఊహించలేనటువంటిది ఎన్నో సాధించారని చెప్పచ్చు ధనుసు రాశి వారు. అంతకుముందు ఏళ్ళనాటి శనితో బాధపడినటువంటి ధనుసు రాశి వారికి భయము, ఆందోళన అవన్నీ తొలగిపోయి ఒక గొప్ప స్థాయికి ఎదిగే విధంగా శని భగవానుడు, తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు నెట్వర్కింగ్ ఇచ్చాడని చెప్పండి.
మరి ఇప్పుడు చతుర్థానికి వెళ్తున్నాడు. కంటక శని ప్రారంభమవుతుంది మార్చి 29 నుండి. ఈ కంటక శని మరలా వీళ్ళకి కష్టాలు తీసుకురాబోతుంది. కాబట్టి క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పురోగతిని సాధిస్తారు. గృహాలు, వాహనము, కట్టినటువంటి ఇండ్లు కొనడము, వాహనాలు కొనడము, కొత్త బిజినెస్లు చేయడము, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, కొత్త జాబుల్లో ప్రవేశించడం అనేది ఈ 2.5 సంవత్సరం ధనుసు రాశి వారికి జరుగుతుంది. ఎందుకంటే ఆ, చతుర్థం ఉన్నటువంటి శని దశమ దృష్టితో ఆ, సప్తమ దృష్టితో దశమాన్ని చూస్తుంది. కాబట్టి జాబ్లో మార్పులు రావచ్చు, ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ రావచ్చు, ప్రైవేట్ ప్రైవేట్గా కొత్త ఇండస్ట్రీని, ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కొత్త బిజినెస్లు ప్రారంభించవచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. సో ల్యాండ్, ప్రాపర్టీ అన్నీ కలిసి వస్తాయి వీళ్ళకి ధనుసు రాశి వారికి. అంటే కర్మకు సంబంధించినటువంటిది ఏదైనా, అది శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, అటువంటివన్నీ కూడా వీళ్ళకి పురోగతి అనేది ఉంటుంది. కానీ వరల్డ్లీ ప్లెజర్స్ లో చతుర్థంలో శని ఉన్నప్పుడు వరల్డ్లీ ప్లెజర్స్ ని పక్కన పెట్టాలి. భౌతిక ప్రాపంచిక సుఖాలు ఏవైతే కావాలనేసి మీరు భావిస్తారో వాటిలో మీకు సమస్యలు వస్తాయి. అందువలన ఎక్కువ కష్టపడండి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో. మీకు మీరు అనుకున్నటువంటి కోరికలు మీకు నెరవేరుతాయి. ఎవరైతే ఈ కర్మను పక్కన పెట్టి భౌతిక ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతారో వాళ్ళకి ఖచ్చితంగా సమస్యలు అనేది, నెగటివిటీ అనేది వాళ్ళ జీవితంలో ఉంటుంది. వాళ్ళు ప్రశాంతతను కోల్పోతారు. ధనుసు రాశి వారు చాలా జ్ఞానవంతులు, బిజినెస్ మైండ్ కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు జ్ఞానాన్ని పంచాలనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు, మంచి ఆదాయాన్ని సంపాదించాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి సరైనటువంటి క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పు, సహనం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కంటక శనిని అధిగమించగలుగుతారనేసి భావించవచ్చు. కంటక శని ముఖ్యంగా తల్లి గారి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి తల్లిని సంరక్షించుకోవాలి, శ్రద్ధ పెట్టండి. ఏ చిన్నపాటి సమస్య వచ్చినా తల్లి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే మీకు పూర్వపుణ్యం నుండి మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. మరి తృతీయ దృష్టితో షష్టమాన్ని చూస్తారు. కాబట్టి శత్రు రోగ రుణాలని అధిగమిస్తారని చెప్పచ్చు. మీ దగ్గర ఏమీ లేకపోయినా మీకు ఏదో ఒక రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వ్యాపారం చేయాలనుకున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఏ వృత్తి లేనటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో వీళ్ళు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించేటువంటి దిశగా అడుగులు వేస్తారని చెప్పచ్చు. అదే సందర్భంలో సప్తమ దృష్టితో దశమాన్ని చూస్తుంది. కాబట్టి దశమాన్ని చూస్తున్న కారణంగా మీకు ఆలస్యంగా అయినా మంచి పేరు ప్రతిష్టలు ఈ సంఘంలో వస్తాయి. మీరు ఒక లీడర్గా ఎదగలుగుతారు. మీ యొక్క బిజినెస్ చాలా చేసుకునేటువంటి అవకాశాలు ఈ 2.5 సంవత్సరం ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి స్త్రీలైతే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. హౌస్ వైఫ్ ఉన్నటువంటి వాళ్ళు కొంత సహనము, పట్టుదల కలిగి ఉండాలి, ఓర్పు ఉండాలి. మీరు కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమంగా ఉంటుంది మీ యొక్క సాంసారిక జీవితం. సో మ్యారిటల్ లైఫ్ లో సమస్యలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి ఓర్పు, సహనం కలిగి ఉండండి. అన్ని అనుకూలంగా మారిపోతాయి. ప్రతికూలమైనటువంటివన్నీ కూడా అనుకూలంగా మార్చుకోండి. మీరు ఓర్పును ఎప్పుడైతే పోగొట్టుకుంటారో మీకు అనుకూలమైనటువంటివన్నీ కూడా ప్రతికూలంగా మారేటువంటి అవకాశాలు లేకపోలేదనేది ధనుసు రాశి వారికి సూచన. మరి అదే దశమ దృష్టితో చంద్ర రాశి అయినటువంటి ధనస్సును చూస్తున్నారు. కాబట్టి క్రమశిక్షణ కలిగి ఉండాలా, క్రమశిక్షణ మీద శ్రద్ధ పెట్టాలి, ఒక లిమిట్స్ ఉండాలి, బౌండరీస్ దాటకూడదు.
ఏది విచ్చలవిడిగా జ్ఞానం కావచ్చు, లేదా ఇతరుల పట్ల ప్రేమ కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ప్రతిదీ బౌండరీస్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడానికి శని భగవానుడు దశమ దృష్టితో చంద్రరాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరం మీ దగ్గర ఏదైతే నెగ్లిజెన్స్ ఉందో, నెగటివిటీ ఉందో, కేర్లెస్నెస్ ఉందో, వాటిని అన్నిటిని కూడా తొలగించుకొని పాజిటివ్ వైపుగా అడుగులు వేయడానికి ప్రయత్నించేయండి. మీలో లేజినెస్ ని పక్కన పెట్టండి. క్రమశిక్షణలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారనేసి తెలియజేస్తున్నారు.